अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। साइबराबाद पुलिस की 8वीं सालाना स्पोर्ट्स गेम्स फॉर ड्यूटी मीट 2025 की शानदार इख्तितामी तकरीब। साइबराबाद पुलिस की जानिब से मुनक्किदा 8वीं सालाना स्पोर्ट्स गेम्स फॉर ड्यूटी मीट 2025 का साइबराबाद परेड ग्राउंड गच्चीबौली में शानदार और पुरजोश इख्तिताम अमल में आया। इस इख्तितामी तकरीब के मेहमान खसूसी रियासत तेलंगाना के डायरेक्टर जनरल ऑफ पुलिस DGP बी शिवधर रेड्डी IPS थे। इस मौके पर साइबराबाद पुलिस के मुख्तलिफ जोन्स और विंग्स से ताल्लुक़ रखने वाले अफसरान और जवानों की बड़ी तादाद मौजूद थी। इख्तितामी तकरीब से कबल DGP बी शिवधर रेड्डी ने साइबराबाद ऑफिस में तज़यीन व आराइश के बाद तैयार किए गए पुलिस फूड कैंटीन डी कॉप कैफ़े का भी इफ्तिताह किया। बादज़ा परेड ग्राउंड पहुंचने पर एक तरबियत याफ्ता पुलिस डॉग ने DGP को फूलों का गुलदस्ता पेश किया, जिस पर हाज़रीन ने ज़बरदस्त दाद दी। तकरीब के दौरान 100 मीटर दौड़ मर्द व ख़वातीन का आगाज़ DGP ने किया। मर्दों के 100 मीटर मुकाबले में रामेश PCCSW ने पहली, वेंकटेश PCCAR हेडक्वार्टर ने दूसरी और विष्णु PCCAR हेडक्वार्टर ने तीसरी पोजीशन हासिल की। Of great pride and privilege to welcome the Director General of Police today here at the Cyberabad office campus to the closing ceremony of our annual sports games and duty meet. Sir, it's a great honor for us to have you here today. We thank you. I thank you on behalf of everybody for making the time out from your busy schedule to be here with us today. Sir, Cyberabad is one of the busiest units in the entire state. It accounts for the highest registration of crime, at least 30% more than the next unit. The highest dial 100 calls in the entire state. The highest population of any single unit in the entire state. Cyberabad has my multiple vital installations of importance here, which keeps the entire force busy throughout the year, either handling law and order issues, VIP visits, or just the regular policing. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతి గారికి, జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ గజరావు భూపాల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, నిర్వాహక కమిటీ సభ్యులకు, అట్లాగే ఈ క్రీడోత్సవంలో పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అభివాదాలు. గత 3-4 డేస్ నుంచి ఇక్కడ జరిగినటువంటి ఈ క్రీడోత్సవం తప్పకుండా మీలోని క్రమశిక్షణ, యూనిటీ, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ప్రతిబింబించిందని చెప్పి అనుకుంటున్నాను. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే అది ఇక్కడ జరిగిందని అనుకుంటున్నాను. మీ ఉత్సాహం అన్ని యూనిట్ల వాళ్ళు, ఈ యూనిట్ ఆ యూనిట్ అనకుండా అన్ని యూనిట్ల వాళ్ళు ఇక్కడ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయటం, ఎంతో తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వరుసగా ఈ డిసెంబర్ నెలలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3-4 ప్రాంతాల్లో జరిగినటువంటి చాలా క్రిటికల్ బందోబస్తులను ఉండకుండా కూడా అటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఇటు గ్లోబల్ సమ్మిట్, మరోవైపు మెస్సీ మీట్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వీటిని దిగ్విజయంగా పూర్తి చేసినందుకని చెప్పి కమిషనర్ గారికి, ఆయన సిబ్బందికి మరొకసారి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. మీకు తెలుసు, పోలీసింగ్ అంటే శారీరక దృఢత ఉండాలి, మానసిక దృఢత్వం ఉండాలి, చురుకుదనం ఉండాలి, భావోద్వేగం సరైన సమపాలలో ఉండాలి. ఎమోషన్స్ ఊరికనే బయటకు వచ్చేటువంటి
వృత్తి మనది. ఈ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ మన శారీరక మానసిక దృఢత్వాన్ని చురుకుదనాన్ని పెంపొందించడంలా ఈ క్రీడలు చాలా మనకు సహాయం చేస్తాయి, ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది మీకు తెలుసు, ఒత్తిడిని తగ్గించడంలా, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ని, ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వాన్ని పెంపొందించడానికి డిసిప్లిను, ఫెయిర్నెస్ వంటి వాల్యూస్ని ఈ క్రీడలు పెంపొందిస్తాయి. ఈ క్రీడోత్సవాల్లో మీరు చూపేటువంటి క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యమైనది. గెలుపును ఎంత వినమ్రతతోని, వినయంతోని స్వీకరిస్తారో ఓటమిని కూడా అంతే గౌరవంగా అంగీకరించాలి. ఇది మన ఉద్యోగ ధర్మంలో కూడా పనికొస్తుంది. మీకు తెలుసు, సైబరాబాద్ ఇంతకుముందు సిపి గారు చాలా వివరంగా చెప్పిండ్రు. సైబరాబాద్ పోలీసులు వృత్తిపరమైనటువంటి నైపుణ్యంలో చాలా ముందున్నారు. ఇట్లాంటి క్రీడల వల్ల వచ్చేటువంటి మానసికమైనటువంటి ఉల్లాసం ఆ వృత్తిపరమైన నైపుణ్యానికి మరింత మెరుగుదిద్దుతుందని చెప్పి అనుకుంటున్నాను. అట్లాగే డ్యూటీ మీట్లో కూడా మీకు తెలుసు, అట్లీస్ట్ నేను సర్వీస్లో వచ్చినప్పటి నుంచి కూడా లాస్ట్ 32-31 ఏళ్ళ నుంచి కూడా భారతదేశంలో ఎక్కడ డ్యూటీ మీట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటి 2-3 స్థానాల్లో ఉండేవాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికి కూడా తర్వాత కూడా 2014 తర్వాత కూడా మనం తెలంగాణ పోలీసులు ఫస్ట్ 1-2 పొజిషన్లో ఉంటున్నారు. అది మీకు తెలుసు. అది మనకు చాలా గర్వకారణం. దాంట్లో సైబరాబాద్ యొక్క పాత్ర కూడా చాలా విశేషంగా ఉంది. ఈ డ్యూటీ మీట్లో మీ కౌశల్యాలను, మీ నైపుణ్యాలను చూపించుంటానని చెప్పి అనుకుంటున్నాను. అది కంప్లీట్ చేయండి. కేవలం డ్యూటీ మీట్లలోనే కాకుండా మనం చూపించేటువంటి నైపుణ్యం ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసులలో కూడా చూపించాలి. అప్పుడే మన వృత్తికి సార్థకత చేసినట్టు అవుతుంది. ఈ డ్యూటీ మీట్లో, ఈ పోలీస్ క్రీడోత్సవాల్లో విజేతలందరికీ కూడా నా యొక్క అభినందనలు. అట్లాగే పథకాలు గెలుచుకోవడమే కాదు, హృదయాలు కూడా గెలుచుకోవాలి, మనసులు కూడా గెలుచుకోవాలి. మీరు తప్పకుండా పథకాలతో పాటుగా మనసులను కూడా గెలుచుకున్నారని చెప్పి అనుకుంటాను. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించినందుకని చెప్పి సిపి గారికి, అట్లానే ఆయన ఎంటైర్ సిబ్బందికి నా యొక్క మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు. సైబరాబాద్ పోలీసు ఫర్మ్, ఫెయిర్, ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ అన్నటువంటి మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్నది. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మరొకసారి మీరు ఇక్కడ నుంచి మీ విధుల్లో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇదే ఇక్కడ చూపించినటువంటి ఉత్సాహంతో మళ్ళీ మీ విధులు నిర్వహిస్తారని చెప్పి నమ్మకం ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకని చెప్పి సిపి గారికి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.